హాయ్. డబ్బు అనే 2 అక్షరాల పదం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పాలి. డబ్బు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తుంటారు. ధనవంతుడి దగ్గరికి, బాగా సంపాదించి మంచి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే అతని స్థాయిలోకి మనం ఎలా రావాలి అనేది చెప్పడు, కానీ ఉన్నదాంతో సంతృప్తి చెందాలి అని చెప్పేసి అంటాడు. మతం దగ్గరికి వెళ్తే మతం ఏం చెప్తుందంటే ఆత్మయే ముఖ్యం, శరీరం నిష్ప్రయోజనం. ఈ శరీరానికి మంచి బట్టలు అవసరమా? ఈ శరీరానికి మంచి ఆహారం అవసరమా? ఈ శరీరానికి మంచి ఇల్లు, వసతులు, కార్లు, బంగ్లాలు అవసరమా? ఆత్మయే ముఖ్యం, ఇది కూలిపోవాల్సిందే ఒక రోజుకి అని చెప్పేసి మతం డబ్బును వ్యతిరేకిస్తుంది. అలాగే పేదవాడి దగ్గరికి వెళ్తే పేదవాడు ఏమంటాడంటే, నేను ఎంత కష్టం చేసినా నాకు వచ్చేది అంతే అయినప్పుడు నేను కష్టం చేయడం వల్ల ఉపయోగం ఏంది? అంతా నా తలరాత, నేను ఇట్లా పుట్టినా ఇట్లా బతకాల్సిందే అని చెప్పేసి అతను అంటాడు. సో డబ్బు గురించి ఎవరి ఒపీనియన్ వాళ్ళు కలిగి ఉండడం వల్ల ఆ ఒపీనియన్స్ ఏం చేస్తున్నాయంటే ఎదగకుండా చేస్తూ ఉన్నాయి ఆర్థికంగా. అయితే డబ్బు అవసరమా లేదా మనిషికి అని నన్ను అడిగితే, నేను ఒక పాస్టర్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా నన్ను అడిగితే నేనేమంటానంటే 100%, 100% మనిషికి డబ్బు అవసరం, చాలా చాలా అవసరం. కొన్ని కుటుంబాలను చూసినప్పుడు, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు నాకు లిటరల్గా అనిపించిన విషయం ఏంటంటే, డబ్బు ఒక్కటి వీళ్ళ జీవితంలో ఉంటే వీళ్ళ జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు కదా అనిపించింది. సో చాలామంది హాస్పిటల్స్లో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే డబ్బు లేకపోవడం వల్ల. చాలామంది మంచి చదువులు చదువుకోలేకపోవడానికి కారణం డబ్బు లేకపోవడం వల్ల. టాలెంట్ ఉండి కూడా వృద్ధి చెందలేకపోవడానికి, ఇంటర్నేషనల్ లెవెల్స్కి ఎదగలేకపోవడానికి డబ్బు లేకపోవడం వల్ల. చాలా కుటుంబాలు విడిపోవడానికి డబ్బు లేకపోవడం వల్ల. చాలామంది అన్నదమ్ముల గొడవలు డబ్బుల వల్ల. ఇలా చూసుకుంటూ పోతే డబ్బు లేని కారణం వల్ల ఎన్నో భయంకరమైనటువంటి సంగతులు, పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకని అనవసరమైన ఫిలాసఫీస్ డబ్బు గురించి పెట్టుకోకుండా డబ్బును సంపాదించాలి, మంచి మార్గంలో సంపాదించాలి, జ్ఞానయుక్తంగా సంపాదించాలి. మనం చనిపోయేదాకా కూడా డబ్బు మన జీవితంలోనికి ఏదో ఒక రూపకంగా వస్తూ ఉండే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఇది మీరే చేయాలి, ఇది మీకోసం ఎవరు చేయరు. ముసలాళ్ళు అయిపోతే కొడుకు పెడతారులే, కూతురు పెడతారులే, ఇంకెవరో పెడతారులే అని అనుకోకూడదు. మీరు చనిపోయేదాకా ఏదో ఒక రూపకంగా డబ్బు మీ దగ్గరికి రావాలి. అప్పుడే ఈ లోకంలో మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే మీ జీవితానికి విలువ ఉండదు. ధనవంతుడు తన స్థాయికి మనం రావద్దు అనే ఉద్దేశంతో ఉన్నదాంతో తృప్తిపడి అంటాడు. మతం ఏం చెప్తుంది? వాళ్ళ దగ్గర చెప్పేవాడి దగ్గర బాగానే ఉంటాయి, కానీ ప్రజలు మాత్రం అదే పేదరికంలో ఉండిపోయే పరిస్థితి. ఈ ఆధ్యాత్మికత భావనతో ప్రజలు వాళ్ళ జీవితాలను నష్టపరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పేదవాడు నా దరిద్రమని అనుకోకుండా అతను ఏం చేయాలంటే, ఇంకా నేను ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించాలి, ఎలా మనీ జనరేటెడ్ ప్రోగ్రామ్స్ చేపట్టాలి, ఎలా కొత్త ఆలోచనలు చేయాలి, ఎలా డబ్బును సంపాదించే మార్గాలు వెతకాలి, అన్వేషించాలి, అలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడడం, కూర్చోవడం, కొన్ని విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం లాంటివి చేసి ఆర్థికంగా ఎదిగేటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని ఫిలాసఫీస్ పట్టుకొని డబ్బుదేముంది బ్రదర్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఈ ఫిలాసఫీస్ చెప్పేవాళ్ళు నిజంగా చెప్తున్నారా లేదా నాకు తెలియట్లేదు. ఎందుకంటే డబ్బు అనేది మనిషికి అవసరం. డబ్బు వ్యామోహం మంచిది కాదు, డబ్బు మీద ప్రేమ మంచిది కాదు, డబ్బు కోసం మనుషుల్ని చంపడం, దగా చేయడం మంచిది కాదు, డబ్బు కోసం కుట్రలు చేయడం మంచిది కాదు. కానీ డబ్బు అవసరం. డబ్బు ఒక విధంగా మంచిదే అని చెప్పాలి, ఎన్నో మంచి పనులు చేస్తుంది. ఈరోజు నా చేతిలో డబ్బు ఉంటే కొంతమంది పేద పిల్లల్ని చదివించాలని ఆశ నాకుంది. ఈరోజు నా దగ్గర డబ్బు ఉంటే తక్కువ ఫీజుతో మంచి మిషనరీ హాస్పిటల్ పెట్టాలని ఉంది. ఈరోజు నా దగ్గర డబ్బు ఉంటే తక్కువ ఫీజుతో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాలనే ఆలోచన ఉంది. సో డబ్బు ద్వారా మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు చేయాలి. సో కొంతమంది చెడు పనులు చేస్తున్నారు కదా అని చెప్పేసి డబ్బు ఉంటే ఇట్లా తయారైపోతారు మనుషులు, డబ్బులు వస్తే మనుషులు మారిపోతారు అని తప్పుడు ఫిలాసఫీస్ పెట్టుకోవద్దు. చెడ్డవాడు చెడ్డోడే, డబ్బున్నా లేకపోయినా. మంచివాడు మంచివాడే, డబ్బున్నా లేకపోయినా. మంచివాడి దగ్గర డబ్బు ఉంటే మంచిదే కదా. కాబట్టి ఈ సరైన అభిప్రాయాలు డబ్బు పట్ల కలిగి జీవితంలో మనం చనిపోయేదాకా కొంత డబ్బు మన దగ్గర వచ్చేటట్టుగా, ఎవ్రీ మంత్ కొంత ఇన్కమ్ వచ్చేటట్టుగా ఆలోచించడం మంచిది. అలా ప్లాన్స్ చేసుకోవడం మంచిది. ఎవరి వైపు చూడొద్దు, ఎవరి కోసం ఎదురు చూడొద్దు. నేను కొంతమంది జీవితాలను ఈ మధ్యకాలంలో చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. అరే డబ్బు ఒక్కటి ఉంటే వీళ్ళ జీవితం బాగుండేది కదా. కాబట్టి మీకు అలాంటి పరిస్థితులు రాకుండా, కాలం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే టైంను వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక విధంగా కొంత డబ్బును సంపాదించి మంత్లీ కొంత ఇన్కమ్ వచ్చే విధంగా, అది మీరు చనిపోయేదాకా వచ్చే విధంగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆలోచించండి, మార్గాలు వెతకండి.
మంచి మైండ్తో వెతికితే ఖచ్చితంగా మీకు మార్గాలు దొరుకుతాయి. నేను చెప్పలేను అన్ని మార్గాలు, కానీ మీరు వెతికితే మీకు దొరుకుతాయి. సో ఆ విధంగా మీ అందరూ ఆర్థికంగా బాగుండాలని, ఆర్థికంగా సంతృప్తి కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.